గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రగతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు వర్షాకాల ప్రణాళికల్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. 21వ డివిజన్ గడ్డిమల్లు 5-6 లైన్ల అడ్డ రోడ్ల యందు 49.90 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాకతో కేవీపీ కాలనీకి మహర్దశ పట్టిందని చెప్పారు. అభివృద్ధి పరిశుభ్రత విషయంలో 21వ డివిజన్ ని ఆదర్శప్రాయంగా నిలిపామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ చిన్న మస్తన్వలి, ఆర్ల హరి, చిన్నం శ్రీకాంత్, చింతకాయల సాయి, అప్పిశెట్టి రంగా, తుమ్మల నాగేశ్వరరావు, కంచల్ల సాంబశివరావు, షేక్ బుడే, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణబాబు కాలనీలో మరొక అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకొచ్చాము. సీసీ డ్రైన్స్ మరియు రోడ్లు వేసుకుంటూ ఉన్నాము. దాదాపుగా 50 లక్షలతో కూడుకున్న పనిని వాళ్ళ ప్రారంభించుకోబోతూ ఉన్నాము. కేవీపీ కాలనీ అంటేనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఏ పని నోచుకోకుండా ఎవరొస్తారా మమ్మల్ని ఉద్ధరించడానికి అనే పరిస్థితుల్లో ఎదురు చూస్తూ ఉండింది. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ మూల చూసినా కేవీపీ కాలనీలో అయితే రోడ్లు డ్రైన్లతో ముందుకు వెళ్తూ ఉంది. ఎక్కువ శాతం వేకెంట్ ల్యాండ్స్ ఉన్న పరిస్థితుల్లో కాస్త ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఎప్పుడు కనపడతా ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టాము. చాలా ఫాస్ట్గా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి ఈ యొక్క డివిజన్ని చాలా ఆదర్శప్రాయంగా 21వ డివిజన్ అంటేనే ఆదర్శప్రాయంగా ఇటు నన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా యావత్ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం వర్క్స్ని వాళ్ళు చేపట్టి అన్ని వర్క్స్కి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మేజర్గా ఈరోజు శానిటేషన్ మీద దృష్టి పెట్టి దాని మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం కూడా చేస్తున్నాం. రానున్న ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ప్రజలు అసౌకర్యంగా అదవ్వకుండా ఈరోజు మేము అన్ని కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరు క్లబ్ రోడ్డు కూడా ఈరోజు డివైడర్ని వేసుకోవడం జరిగింది. ఆ విస్తరణలో భాగంగా డ్రైన్ వేసుకొని ఇప్పుడు రోడ్డు మొత్తం వైడ్ చేసుకొని దాని మధ్యలో సెంట్రల్ డివైడర్ని దానికి కూడా వర్క్ స్టార్ట్ చేసాం. 50 lakhs ఎస్టిమేషన్తో ఆ వర్క్ని కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా అత్యంత వేగవంతంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం కూడా కృషి చేసి పనిచేస్తూ ఉన్నాం.